ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ వాళ్ళకి జాహ్నవి యాంకర్గా తెలుసు. సో ఇది నా ఫస్ట్ మూవీ యాక్టర్గా అండ్ ఆల్సో చాలా మంచి రోల్ ప్లే చేస్తున్నాను. సో అక్షకి ఫ్రెండ్ అనమాట. సో రియల్గా వచ్చేసి జాహ్నవి, దీంట్లో వచ్చేసి పవిత్ర. అమ్మాయిల కంటే ఎక్కువగా అబ్బాయిలు బాగా ఎంజాయ్ చేస్తారు నా క్యారెక్టర్ని. సో ఫుల్ టు బిందాస్ ఎంజాయ్ చేస్తారనమాట. సో మూవీ అంటే జనరల్గా ఫస్ట్ మా డైరెక్టర్ గారు నాకు కాల్ చేసినప్పుడు నేను చెప్పాను, నేను చేయనండి మూవీస్, నాకు యాంకరింగ్ చాలు అని చెప్పి. సో ఎందుకంటే ఆల్మోస్ట్ చాలామంది అనుకుంటారు మూవీస్ అంటే బ్యాడ్ ఇంపాక్ట్ ఉంది, నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ వన్స్ ఆయన పిలిచి, లేదు జాహ్నవి నువ్వు రావాలి, నువ్వు ఈ క్యారెక్టర్ చేయాలి, చేస్తే నీకు అర్థమవుతుంది అన్నప్పుడు ఫస్ట్ నేను లొకేషన్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అందరూ చాలా సపోర్ట్గా, ఎంత అంటే ఇంకా మా ప్రొడ్యూసర్స్ అయితే నువ్వేం భయపడకమ్మా, అసలు నువ్వు ఏదైనా సరే మాకు చెప్పు ధైర్యంగా, ఎంత కోఆపరేటివ్ అంటే ఇప్పుడు వరకు ఈ మూవీ చేసిన తర్వాత వీళ్ళు ఎప్పుడు రమ్మన్నా ఆల్వేస్ వెల్కమ్. అంటే నేను వీళ్ళ డైరెక్షన్లో ఎప్పుడు ఈ ప్రొడ్యూసర్స్తో కానీ అండ్ ఆల్సో ఈ డైరెక్టర్తో కానీ ఎప్పుడైనా వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాను. అంత కంఫర్ట్ అనమాట నాకు వీళ్ళతోటి. అండ్ ఈ మూవీ తర్వాత నాకు మంచి ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్ కానీ, హీరో శ్రీ కానీ, అక్షయ్ కానీ చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అండ్ ఈ మూవీ చేయడం నాకు చాలా చాలా ప్లస్ పాయింట్ అండ్ ఫ్యూచర్లో చాలా ప్లస్ పాయింట్ అవుతుందని. అనుకున్న టైంకు అనుకున్న బడ్జెట్లో మా డైరెక్టర్ గారు టాకీ కంప్లీట్ చేసి ఇచ్చాడు. ఈరోజు టాకీ కంప్లీట్ చేసుకున్నాం. ఒక సాంగ్స్ 2 ఫైట్స్ మినహా సినిమా కంప్లీట్ అయింది. అతి త్వరలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటూ అందరూ యూనిట్లో ప్రతి ఒక్కరూ స్నేహపూర్వకంగా, సినిమా అంటే బ్యాడ్ ఇంప్రెషన్ అనేది లేకుండా మా యూనిట్ ఒక నిదర్శనం అవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఫ్రెండ్లీగా నా సినిమా అన్నట్టు చేసి చాలా స్పీడ్గా కంప్లీట్ చేయగలిగాము. అందుకు యూనిట్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపు. మూవీ రై అండి. ఇందులో డైరెక్షన్ డిపార్ట్మెంట్ శ్రీధర్ కానీ, హీరో శ్రీ కానీ, అక్షయ్ కానీ, తోటి టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ కొత్త రకంగా అంటే ఒక వినోదాన్ని చూపించడం కానీ, డైరెక్టర్ విధానంలో కానీ, చేసే టెక్నీషియన్ కానీ చాలా బాగా చేశారండి. ముందు ఇలా చేసుకుంటూ పోవాలని ఒక ప్రొడ్యూసర్గా. ఓకే, థ్యాంక్ యూ. ప్రతి సినిమా సక్సెస్కి ఒక టీం ఉంటుందండి బిహైండ్. మా ఈ సినిమాకి మంచి కథ, డైరెక్షన్ వైజ్గా మా డైరెక్టర్ గారు కథాబలం ఉన్న సినిమా, అలాగే డైలాగ్స్ కానీ చాలా మంచి ప్రిఫరెన్స్ ఉన్న మూవీ ఇది. ప్రతి ఒక్కరు కూడా, మా వెంకటప్రసాద్ గారు ఏమో మమ్మల్ని బాగా చూపించడంలో ఆయన, అండ్ డైలాగ్స్ విషయంలో కిరణ్ గారు, డైరెక్షన్ విషయంలో మా డైరెక్టర్ గారు, ఇలా మ్యూజిక్ విషయంలో మా శ్రీవసంత్ గారు, ఇదంతా ఒక టీమ్ వర్క్గా వస్తుంది. అండ్ వీఆర్ వెరీ సాటిస్ఫైడ్ విత్ దిస్ మూవీ యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఇవాళతో టాకీ పార్ట్ కంప్లీట్ అయిపోయిందండి. సినిమా మట్టుకు చాలా అద్భుతంగా వచ్చింది. ఒక అద్భుతమైన మూవీకి ఒక అద్భుతమైన టీం అన్నట్టుగా మాకు శ్రావ్య బాలాజీ మూవీస్ నుంచి మాకు ఇచ్చిన సపోర్ట్ కానీ, ప్రొడ్యూసర్స్ రామకృష్ణ గారు, ఎస్ఎన్ రెడ్డి గారు సపోర్ట్ చాలా బాగుంది. మీరందరూ ఈ మూవీని గ్యారంటీగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. శ్రావ్య బాలాజీ ఫిలిమ్స్ రే అనే సినిమాలో నేను ఒక చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. ఇంతవరకు చేయని క్యారెక్టర్. అంటే అన్ని సినిమాలకు ఇలా చెప్తాను అదేమో తెలియదు, కానీ కొన్ని సినిమాలకు అబద్ధం చెప్పుండొచ్చు, కానీ ఇది నిజం. ఈ సినిమాలో మాత్రం చాలా అద్భుతమైన క్యారెక్టర్. నాతో పాటు చంటి, ప్రవీణ్, నరసింహ మేమందరం కూడా హీరో సపోర్ట్ చేస్తూ క్యారెక్టర్స్ చాలా బాగా చేసాం. బాగా వస్తుంది. డైరెక్టర్ గారు మా అందరికీ మంచి సీన్స్ అవి ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఫ్రెండ్స్ అంటే ఒక సపరేట్గా ఏదో ఫ్రెండ్స్ హీరో పక్కనే ఉండారా ఎవరే అనకుండా మాకు ఒక సీన్స్ సపరేట్ సీన్స్ ప్రతి ఒక్కళ్ళకి పర్ఫార్మెన్స్ వైజ్గా చూపించుకునే క్యారెక్టర్స్ అన్నీ మేమందరం బాగా ఎంజాయ్ చేస్తున్నాం. అలాగే శ్రీ గారితో అండ్ అక్షయ్ గారితో మేము వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సో ఈ సినిమాలో మాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్స్కి, రామకృష్ణ గారికి, రెడ్డి గారికి అందరికి కూడా మేము ఈ తరపు నుంచి థ్యాంక్స్ చెప్తున్నాం. సో వీఆర్ వెరీ హ్యాపీ. రై టైటిల్ ఎంతో క్యాచీగా ఉందని అందరూ అంటున్నారు. సినిమా కూడా రై అంటే వెళ్తుంది. దీని క్యాప్షన్ వచ్చి అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ. ఈ హీరో అతని స్నేహితులు అన్ఎక్స్పెక్టెడ్ జర్నీలోకి నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఎంటర్ అవుతాను. టిపికల్గా ఉండే క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది, బాగా ఎంజాయ్ చేస్తున్నాం. షూటింగ్ అంతా బాగా వస్తుంది. సినిమా పెద్ద హిట్ అయ్యి మా ప్రొడ్యూసర్లు రామకృష్ణ గారికి, రెడ్డి గారికి బాగా మూటలతోటి డబ్బు మిగలాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ సినిమా నాకు ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్. ఈ రై సినిమాలో నేను ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నాను. అంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, అతను కూడా ఫ్రెండే, మధ్యలో జాయిన్ అవుతాడు. ఎప్పుడు జాయిన్ అవుతాడు ఇంకా సరిగ్గా కన్ఫర్మ్ లేదు.
హీరో వచ్చేసి మన నవ్వకు శ్రీ అని మంచి హీరో అండి అతను. హీరోయిన్ వచ్చేసి అక్షయ్ గారు. వీళ్ళిద్దరితో ఎంతో బాగా యాక్ట్ చేయడంలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా బాగా చెప్తున్నాడు. అంటే ఒక్కొక్క సీన్ చేసేటప్పుడు తన సజెషన్స్ కూడా చాలా బ్రహ్మాండంగా చెప్తున్నాడు. మరి సుధీర్ రాజా గారి డైరెక్షన్ అయితే అద్భుతం, అసలు చెప్పక్కర్లేదు. అది కరెక్ట్గా. అయితే ప్రొడ్యూసర్ గారు ఎంత మంచి ప్రొడ్యూసర్ అంటే మేము ఏది అడిగితే అది స్వీట్ అండి. ముందు స్వీట్ గురించి మాట్లాడుకోవాలి. ప్రతిరోజు స్వీట్ వస్తుంది. అయితే మరి అలాగే డైలాగులు రాసిన రైటర్ గారు అసలు అద్భుతమైన డైలాగులు అండి. ఏ డైలాగ్ ఎప్పుడు చెప్తానో కూడా నాకు కన్ఫర్మ్ లేదు. అయితే ఇంత మంచి సినిమా నేను చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మరి ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కరించు. నువ్వు చెప్తాను. ఓకే. I just want to say this is my 6th film in Telugu and it's been one of my best experiences working in this film. My director ki thanks cheppali because na meeda enta namakam petti he has given me a really good character. It's a very early stage in my career but still he's putting a lot of trust in me and he's given me this wonderful role. The entire team is a really good team and we're all working like a family. Shri is also a lot of fun to work with. So yeah, I'm really happy to be working in this team. We have a very friendly atmosphere and there's a very rare combination of a good script as well as a commercial script. So a good script we're coming out with in a commercial way. So please bless us and hope we make a good movie. Thank you. రై రై ఈ సినిమా శ్రీ బాగా చేస్తున్నాడు. అలాగే అక్ష కూడా యావరేజ్గా చాలా హ్యాపీగా చేస్తుంది. ప్రొడ్యూసర్స్ నేను ఏం అడిగినా ఇచ్చి నన్ను హ్యాపీగా షూటింగ్ చేసుకొని ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళు చెప్పిన నేను చెప్పిన బడ్జెట్లో వాళ్ళకి ఈ సినిమా ఇద్దాం అనుకుంటున్నాను. ఈ సినిమా విషయం ఏదున్నా రిలీజ్ తర్వాత మాట్లాడదామని అనుకుంటున్నాను. హ్యాపీ.